అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఆర్జీవి చుట్టూ ఆ యొక్క ఏదైతే ఒంగోలు స్టేషన్లో పోలీస్ కేసు నమోదైందో ఆ యొక్క కేసు ఉచ్చు ఆయన మెడ చుట్టూ బిగుస్తుందనే చెప్పుకోవాలి. గడిచిన 2 పర్యాలుగా విచారణకి హాజరు కాండి అని చెప్పేసి పోలీసులు ఆ యొక్క 41A నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ఆయన స్పందించకపోగా ఇప్పటివరకు కూడా అడ్రస్ లేరు. అయితే ఈసారి అలా కాదు, మొత్తానికి హాజరవ్వాల్సిందని పోలీసులు ఖచ్చితంగా చెప్పకపోవడంతో ఆయన నుంచి ఎటువంటి స్పందన కరువడంతో డైరెక్ట్గా పోలీసులే హైదరాబాద్లోనే ఆ నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్జీవి గారు కనపడట్లేదు, పరారిలో ఉన్నాడని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క కేసుకు సంబంధించి కానీ ఆర్జీవి గారి విషయాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. మొత్తానికి ఆర్జీవి గారి మీద కేసు నమోదైంది, మనం చూసాం. అయితే 2 దఫాలుగా ఆయనకి ఒక పోలీసుల ఇన్వెస్టిగేషన్కి హాజరుగా చెప్పినా కూడా వస్తాను అని చెప్పేసి తప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా పట్టుబట్టారు రావాల్సిందని చెప్పేసి. ఆర్జీవి గారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చేసి ఆయన కోసం పడిగప్పులు కాస్తూ ఉన్నారు. అయితే ఇంట్లో లేరంట, ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులు 2 బృందాలుగా లేదా 3 బృందాలుగా విడిపోయి ఆయన కోసం తిరుగుతూ ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పుడు ఒంగోలు పోలీసులు హైదరాబాద్తో పాటుగా మరో 2-3 బృందాలుగా విడిపోయి ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం లోపుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏంటంటారు ఈ యొక్క ఆర్జీవి కేసు విషయాన్ని గురించి? ఆర్జీవి ఒకప్పుడు ఒక గౌరవనీయమైనటువంటి సినిమా దర్శకుడు అండి. ఒకప్పుడు ఒక దర్శకుడు, ప్రజలు కూడా ఆదరించారు ఆయనకి. శివ లాంటి సినిమాలు తీశాడు. అవి ఫ్యాక్షన్ సినిమాలు అయినా కూడా అప్పట్లో బ్రహ్మాండంగా ఆడిని బాగానే కొంతవరకు గౌరవంగా చూశారు. అంటే అతనికి ఆ గౌరవనీయమైనటువంటి గుణగణాలు ఆయనలో ఉన్నాయని నేను చెప్పను. కానీ ప్రజలు ఒక సినిమా దర్శకులు అందరికీ గౌరవం ఇచ్చినట్టే వర్మ కూడా ఇచ్చారు. కానీ వర్మ ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయాడు. ఒక గుర్రపు గుంపులో ఉన్నప్పుడు దానికి గౌరవం ఉంటుంది. గుర్రం వెళ్ళి గాడిదల గుంపులో కలిసింది అనుకోండి, నేను గుర్రాన్ని అని చెప్పుకోలేదు కదా. గాడిదలకి ఏ ట్రీట్మెంట్ ఇస్తారో, ఏ దానా పెడతారో, ఎక్కడ కట్టేస్తారో, ఈ గుర్రాన్ని కూడా అక్కడే కట్టేస్తారు. నేను గుర్రాన్ని అంటే కుదరదు. అక్కడ నువ్వు గుర్రం అయితే గుర్రాల గుంపులో ఉండు, గాడిదల గుంపులో ఉన్నావు అంటే నిన్ను కూడా గుర్రం కింద గాడిద కింద కడతారు. ఇప్పుడు వర్మ కూడా గాడిద కిందకి వచ్చేసాడు. తనకేం విలువ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, పోలీసులు 2 సార్లు 41A నోటీస్ ఇచ్చి నిన్ను విచారణకు హాజరు కమ్మన్నప్పుడు నువ్వు చేసిన మార్ఫింగ్ ఫోటోలు కానీ, నీ వరస్ట్ అసభ్యమైన పోస్టింగ్లు కానీ, నువ్వు కొన్ని సినిమాలు తీస్తూ కొంతమంది మీద వక్ర భాష్యాలు చెబుతూ అవమానకరంగా తీసిన సినిమాలు కానీ, ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. అవేమి చెరిపేస్తే చెరిగిపోవు, చింపేస్తే చిరిగిపోవు. అట్లాంటప్పుడు 2 సార్లు పోలీసు వ్యవస్థని అతను గౌరవించాలి కదా. నువ్వు సినిమా దర్శకుడివి, బాధ్యతాయుతమైన సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నావు. చట్టం నీకు తెలుసు, నేరం తెలుసు, శిక్ష తెలుసు, న్యాయ వ్యవస్థ తెలుసు, పార్లమెంటరీ వ్యవస్థ తెలుసు, ప్రాథమిక హక్కులు తెలుసు. నీకు ఎలాంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవతల వాళ్ళకి కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా. నీకు ఎట్లాంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో అవతల వాళ్ళకి కూడా ఉంది కదా. వాళ్ళ ప్రతిష్టను వాళ్ళు కాపాడుకోవాలి కదా. నువ్వు అన్న మాటలని వాళ్ళు పడలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళు పోలీస్ కేసు ఎవరో అభిమానులు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు నీకు 41A నోటీస్ సర్వ్ చేశారు. మీరు ఫలానా రోజు వచ్చి కలవమని. ఓకే, నాకు ఇప్పుడు కలవలేను, ఫలానా రోజు కలుస్తా అన్నావు. అక్కడికి మళ్ళీ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ మర్యాద కాపాడుకోవాలి కదండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థని నువ్వు ఒక చట్టాన్ని గౌరవించిన వ్యక్తివి, నువ్వు ఒక సినిమా దర్శకుడివా లేదా ఒక బాధ్యత గల పౌరుడివా? నువ్వు ఒక నేరగాడి కింద లెక్క. అంటే నువ్వు ఈ వ్యవస్థని అవహేళన చేసి తప్పించుకు తిరుగుతున్నావు. నేరస్తులు తిరుగుతారు అట్లా అండర్ గ్రౌండ్లో. ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు. నువ్వు కూడా అదే పరిస్థితికి వచ్చావు 2 సార్లు. మరి నువ్వు నీ మాట నిలబెట్టుకోలేనప్పుడు మరి ఒంగోలు పోలీసులు ఆయన ఇంటి చుట్టుముడితే ఇంట్లో లేనట్టుగా సమాచారం అందింది. ఆయనకి శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లు ఉన్నాయని తెలిసి అక్కడ కూడా ట్రై చేశారు. అక్కడ కూడా 3 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. ఇప్పుడు అవతల కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఇతను కూడా తన మీద వచ్చినటువంటి 41A నోటీస్ కానీ, కేసుల గురించి కానీ క్వాష్ చేయండి, అవి కొట్టేసేయండి, నాకు సంబంధం లేదన్నాడు. నన్ను పోలీసులు అరెస్ట్ చేసే పని మీద ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తే నన్ను టార్చర్ పెడతారని ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పెట్టిన పోస్టులు అలాంటివి. ఎందుకంటే అసలు చిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శ చేసిన రఘురామరాజు గారినే సిఐడి పోలీసులు సిఐడి ప్రధాన కార్యాలయంలో 3rd డిగ్రీ ప్రయోగించారు. అది మీకు తెలుసు. అది అప్ టు ఢిల్లీ దాకా వెళ్ళింది. వర్మ గారు కూడా ప్రతిదీ గమనిస్తాడండి. ఆయన ఎలుక హోల్లో కూర్చుని, ఎలుక కన్నంలో కూర్చుని ప్రపంచాన్ని అంతా చూస్తాడు. ఎవరన్నా వచ్చేటప్పటికి లోనకి పారిపోతాడు. ప్రపంచాన్ని ఆయన మొత్తం చూస్తాడు. ఆయన్ని ఎవడన్నా పట్టుకోపోతే మాత్రం ఎలుక దొరుకుతుందా మీకు ఎప్పుడన్నా?
కన్నంలో ఆ కలుగులోకి ఈ కలుగులోకి పోతా వెళ్ళిపోతే ఉంటుంది. దాని నుంచి 10 వేస్ ఉంటాయి దాన్ని బయటికి వెళ్ళటానికి. ఇప్పుడు అట్లాగే ఆయన ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడో తెలీదు, ఎక్కడన్నా విదేశాల్లో ఉన్నాడో కూడా తెలీదు, లేకపోతే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆయనకు చాలా మంది కాపాడే వ్యక్తులు ఆయనకు ఉంటారు ఆ లెవెల్లో. ఫామ్ హౌస్ ఉంటాయి, గెస్ట్ హౌస్లు ఉంటాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రూమ్స్ ఉంటాయి. ఎక్కడుందో ఆయనకు తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే టెక్నికల్గా ఆయనకు తెలుసు ఎలా పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు అని. కానీ అది చిరకాలం తప్పించుకోలేడు కదా. అది ఎంతకాలం తప్పించుకుంటాడు? అది నిజంగా కనుక పోలీసులు చేసి మనం ఒక ఎలుకను కనుక పారిపోతుంటే అటు ఇటు వెళ్ళిపోతే దాన్ని పట్టుకోవాలంటే కర్ర పెట్టి కొట్టడం తప్ప వేరే మార్గం లేదు. కర్ర పెట్టి కొడితే ఎలుక ఏమవుతుంది? ఏమవుతుంది? కర్ర పెట్టి కొడితే ఎలక చచ్చిపోద్ది. సేమ్ మనమైనా సహకరిస్తే ఒక రకంగా ఉంటుంది, సహకరించకుండా వాళ్ళని వేధించి వాళ్ళని పరిగెత్తించి వాళ్ళ పై అధికారులు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు, వర్మ ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చాడా, ఇంకేమన్నా ఇచ్చాడా అని కూడా వాళ్ళ మీద నిందలు వస్తాయి. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వర్మ వాళ్ళు ఆగ్రహానికి గురవుతారు. ప్రజలు కూడా వర్మ ఇంత చేస్తే ఎందుకు వర్మను అరెస్ట్ చేయట్లేదు, రఘురామరాజు గారిని అయితే చాలా ఈజీగా తీసుకొచ్చి టార్చర్ పెట్టారు, వర్మ అంతకన్నా వరస్ట్ పోస్టులు పెట్టాడు, వరస్ట్ సినిమాలు తీశాడు, మార్ఫింగ్లు చేశాడు, ఇష్టానుసారంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరినంటే వాళ్ళని దుర్భాషలాడాడు. అంటే సినిమా డైరెక్టర్ అయితే ఫేమస్ పర్సన్ అయితే ఆయనకు ఒక ట్రీట్మెంటా? మరి రఘురామరాజు గారు కూడా ఒక సిట్టింగ్ లోక్సభ సభ్యుడైనా కూడా మరి ఇన్ని అవమానాలకు గురి చేశారు, ఇన్ని చిత్రహింసలకు గురి చేశారు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళ ప్రజలకి కూడా పోలీసులు జవాబుదారీ అయ్యారు. అంటే ప్రజలకు వర్మ లాంటి వ్యక్తికి ఒక ట్రీట్మెంటు, రఘురామరాజు గారు లాంటి పెద్ద మనిషి ఆయన పారిపోడు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళారు, రమ్మన్నాడు, వచ్చేసాడు. ఇప్పుడు వర్మలాగా పారిపోవాలంత క్రిమినల్ మైండ్ రఘురామరాజు గారికి ఎందుకు ఉంటుంది? ఆయన ప్రజాప్రతినిధి. తర్వాత ఈయన తీసేయన్ని దెయ్యం సినిమాలు, ఇలాంటి ఏమంటారు సస్పెన్స్ హారర్స్ తీస్తాడు, థ్రిల్లర్ సినిమాలు తీస్తాడు. కాబట్టి ఇతనికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది. పోలీసుల్ని ఎలా ఫూల్ చేయొచ్చు, న్యాయ వ్యవస్థని ఎలా ఫూల్ చేయొచ్చు, మళ్ళీ బయటకు వచ్చి ఎలా తిట్టొచ్చు, ఇక్కడ రియల్ లైఫ్లో వాడుతున్నాడు అతను చేసిన తప్పులు అతనికి తెలిసినా కూడా న్యాయస్థానం ముందుకెళ్ళి అమాయకుడిలాగా నా మీద కేసులను కొట్టేయమని అడిగాడంటే, అప్పుడు తర్వాత పోలీసులను అరెస్ట్ చేయొద్దని ఆదేశించమంటే ఆ న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తులు ఏం చెప్పారు? మీరు ఎక్కడైతే మీ మీద కేసులు నమోదైనాయో ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు వీలైతే ఏదో చెప్పండి, వారికి అరెస్ట్ ఆపుకోవడానికి మీరు వారితో మాట్లాడుకోండి, అంతే తప్ప మేము అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని కొట్టేసిన సంగతి మనకు తెలుసు. జడ్జిమెంట్ ఇచ్చేసింది, కేసు స్ట్రక్ ఆఫ్ చేసేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే హర్రర్ సినిమాల్లాగా పోలీసుల్ని సినిమాల్లో జోకర్ లాగా చేస్తారు కదా, వీళ్ళు పోలీసులు ఎదవలు అయిపోయిన తర్వాత వస్తారు, మేము ముందు వెళ్ళిపోతామని. ఇప్పుడు ఆ పరిస్థితికే తీసుకొచ్చాడు. వాళ్ళనేమో గేటు ముందు పడిగాపులు పడేటట్టు చేశాడు. ఈయన మరి అండర్ గ్రౌండ్లోంచి టన్నెల్లోంచి మరి ఎక్కడ తేలాడో ఎక్కడ తేల్తాడో తెలీదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ప్రజలకు కూడా ఒక సవాల్ ఇసిరాడు. నన్ను పట్టుకోండి చూద్దాం, పట్టుకుంటే 10,000 అన్నట్టు సినిమా టైటిల్, పట్టుకుంటే 10,000 10 లక్షలు అన్నట్టుగా ఉంది. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎంత గొప్పవాడైనా లా హ్యాజ్ ఎ లాంగ్ హ్యాండ్ అంటారు. అంటే చట్టం చెయ్యి చాలా పొడుగు. నువ్వు విదేశాలు వెళ్ళినా, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, పోలీస్ అధికారులు కనుక ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయినా మేము పట్టుకొస్తామన్నాడు. ఇప్పుడు అదే పోలీసు కదా, అదే చట్టం కదా, ఆయనైనా అదే ఉపయోగిస్తాడు, ఈయనైనా అదే ఉపయోగిస్తాడు. కాబట్టి ఆయన 10 సముద్రాలు దాటి వెళ్ళినా, 10 మీరు ఇందాక అన్నారు 10 కలుగుల్లోంచి దూరి పరిగెత్తినా పోలీసులు పట్టుకురావటం తప్పదు. ఆ తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇస్తారనేది మనం చెప్పలేము. అది ఆయన పోలీసులతో వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. జనంగా ప్రజలైతే మాత్రం ఆయనకు కూడా రఘురామరాజు కన్నా 10 రెట్లు ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి పనులు మళ్ళీ భవిష్యత్తులో చేయకూడదని ఆయన. ఖచ్చితంగా చూద్దాం సార్. ఎప్పటికీ ఆయన మీద సీరియస్గా విచారణ అయితే జరుగుతూ ఉంది. సాధ్యం త్వరగా పట్టుకుంటామని పోలీసులు కూడా చెబుతున్నారు. చూద్దాం ఎటువైపు టర్న్ అవుతుంది సీరియల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.